ఒక ఛాలెంజ్ అనమాట. మా హాస్టల్ నుంచి మా ఆఫీస్కి అసలు నేను నడుస్తానా నడవనా అని చెప్పి ఈరోజు ట్రైల్ చేస్తున్నాను. రేపు ఎట్లుండితో తెలీదు, మనకు అవసరమా చూద్దాం. వెళ్ళక కాళ్ళపుడితో పడుకుంటానో లేకపోతే ఒకవేళ అలవాటు అయిపోతే రోజు ఇట్లనే నడుచుకుంటూ వచ్చేస్తాను అనమాట. రోజుకి 20 రూపాయలు సేఫ్. చాలా సెకలు ఉన్నారా నీలో? ఒక 2.5 కిలోమీటర్స్ ఉండిద్ది అనమాట. ரொம்ப కష్టం బ్రో. చూద్దాం నేను ఎంతసేపటికి వెళ్తాను. ఏంటో టైం వచ్చేసరికి 7:20 అవుతుంది. చూద్దాం. ఇప్పుడే మార్కెట్ దాకా వచ్చేసాను అనమాట. నేను ఒక్కదాన్నే కాదనమాట, అందరు రోజు ఇలాగే నడుచుకుంటూ వెళ్తారంట. నాకే తెలియదు. నేను ఒక్కదాన్నే ఆటోలో వెళ్తా. ఏంటో వీళ్ళందరూ నేను ఇలా వీడియో తీస్తుంటే వీళ్ళు నాకు వెళ్ళి చెప్తున్నారు. వీడియో తీస్తుంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది, బట్ అలవాటు చేసుకోవాలి అంతే. మనకి ఎందుకు ఎవరేమనుకుంటే నాకెందుకు, ఇట్స్ ఓకే బ్రో. చెప్పానుగా, ఎప్పుడైనా బాధ అనిపించినా ఎప్పుడైనా కోపం వచ్చినా జస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి అంతే. చిరాకు వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసా. చెమటలు పోసేసాయి అనమాట. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదన్నమాట. సో అలా నడుస్తూ బాగుందన్నమాట. రేపు నుంచి ఇలానే కంటిన్యూ చేయాలండి, కానీ ఇలా చేయను అలాగా అది రోజు అంటే. సో అలా మనం టిఫిన్ తీసేసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఏం తినలా. సో అందుకని మళ్ళీ హాస్టల్లో ఏం పెడతారో ఏమో తెలీదు. ఆ క్లాస్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే తినేసి పడుకుంటాను, ఏం చేయను. ఓకే, టైం అయితే 7:50 అయిపోయింది. ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాను. బాయ్. వచ్చేసా ఆల్మోస్ట్. బాయ్. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే.